పాప. I think it's an emergency. We need to operate immediately, okay? వచ్చేసావా? పాపకి ఏమైందో అర్థం కావడం లేదయ్యా. ఏదేదో అంటున్నారు. ఏదో ఒకటి చేసి పాపని కాపాడు. పాపకేం కాదు. ఏం చేయాలో నేను అర్థం కావడం లేదు. కూర్చో, నువ్వు ఏడవకు. డాక్టర్ ఏం చెప్పానంటే మీకు నేను? పాప సీరియస్ గా ఉంది, 10 రోజుల్లో అడ్మిట్ చేయాలని చెప్పానా లేదా? ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు మీరు? ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ అందరం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. నిజానికి ఆ పాప టైం బాగుంది కాబట్టి వాళ్ళ అమ్మే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది. డాక్టర్ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎక్స్ప్లెయిన్ చేసే టైం అయింది. ప్లీజ్ గో, పే ద మనీ, వెళ్ళండి ప్లీజ్. ఐఎమ్ సారీ, వీ హ్యాడ్ టు గో ఫర్ ది సర్జరీ. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదం ఎక్కువ అవుతుంది. లెట్స్ గో. డబ్బు 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 ఎక్కడ ఎక్కడ ఎక్కడ్రా వాడు? ఎక్కడ్రా నా డబ్బు? ఎక్కడ నా డబ్బు? అన్నా, పాండిచ్చేరిలో కాకి ఎలా అరుస్తుందన్నా చెప్పన్నా? కాకానే అరుస్తుంది. తిరుపతిలో ఏంట్రా గోవిందా గోవిందా అని అరవదు కదా. ఒక్కరోజు టైం ఇవ్వనా? నేనేంటో వాళ్ళకి చూపిస్తా. డబ్బుతో రా, వెళ్ళు. ఏంటి శివ, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? అన్నా అర్జెంట్గా హెల్ప్ కావాలి. చెప్పయ్యా. అన్నా మీరు నా కార్ తీసుకొని డబ్బు ఇవ్వండి, పాపకు ఆపరేషన్ చేయాలి. ఏంటిదంతా? పిచ్చోడువా నువ్వు? అమ్మిన కార్ని ఎన్నిసార్లు అమ్ముతావు? తెలిసిన వాడివే అని అమ్మిన కార్ని కూడా నీకు ఇచ్చి పంపించాను. అమ్మేవాడే గొంతేకి వస్తారయ్యా. ఇంకా నయం నా దగ్గరికే వచ్చావు. శక్తి ఇట్రా. సార్, కార్ని షెడ్ లో పెట్టు. ఓకే సార్. నిన్న ఆకొచ్చింది. మీ పేరేంటి? అది కూడా తెలీదా? ఎవరంటున్నాడు? పోయిసారి వచ్చేటప్పుడు నిన్ను లవ్ చేసింది. నిన్నే బ్రదర్, తను 6 నెలలుగా లవ్ చేస్తుంది. పాప సీరియస్ గా ఉంది, 10 రోజుల్లో అడ్మిట్ చేయాలని చెప్పానా లేదా? తెలిసిన వాడివే అని అమ్మిన కార్ని కూడా నీకు ఇచ్చి పంపించాను. సురేష్, ఆవేశపడే యాక్షన్ లో దక్కండి. తన్నులు తినేది మనమా? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. చేయాల్సిందంతా చేసి ఎలా కూర్చున్నాడు చూడు. బాస్ కోపడకండి, మేము మీ ఫ్రెండ్సే. అవును బాస్, మీరు కూడా చెప్పారే నేను ఒక అనాథని. అప్పుడు మేము ఈ లోకంలో అనాథలంటూ ఎవరు లేరన్నాం. ఫ్లాష్ బ్యాక్. బాస్ సారీ బాస్, నాకు తెలియకుండా ఏదో జరిగిపోయింది, తప్పుగా అనుకోకండి. నాకు సాయం చేయగలరా? చెప్పండి బాస్. మేము వెంటనే 25 లక్షలు కావాలి. మా అక్క కూతురు ఆపరేషన్ కోసం మీకు ఎంత వీలైతే అంత సాయం చేయండి. కొంచెం కొంచెం చెయ్యి వదలండి ప్లీజ్. వెరీ డేంజరస్ ఫెలోలా ఉన్నాడే. రమేష్ చెప్పండి సురేష్. ఇతను మళ్ళీ మొట్టమొదటి నుంచి వచ్చాడు రమేష్. అతన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, మీరు రండి. బస్ మీకు డబ్బే కథ కావాలి? అవును. ఉన్నది అదే పాత పీస్ కదా? అదే పీసే.
బాసుకు ముందు ట్రీట్మెంట్ ఇవ్వు. వేసేద్దాం. నేనే స్వప్న సుందరి పాడుతూ ఉంటే మీకు తెలియట్లేదా? చెప్తా నాకు. నా వెనకొచ్చారంటే చంపేస్తా. ఎంత పని చేసావు సార్? నా మేటర్ని కట్ చేస్తే నేను బయలుదేరతాను సార్. వచ్చి 2 రోజులు అవుతుంది. ఇలారా, మీటర్ మీద డబ్బులు ఇస్తాను, వెళ్ళి పక్కగా నుంచో. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ లో మాట్లాడింది మీరేనా? అవును. మిఠాయి రెడీయా? మీసాలుంటేనే డీల్. అవుట బస్, అది నెత్తి మీద జుట్టునోడు చెప్పాలి. ఓకే 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 బస్. ఈడు చెప్ప మొహానికి అమ్మాయి కావాలట. ఇలాంటి వాళ్ళు అందరి మధ్య బుర్ర ఇటెక్కిపోతుంది. పరిస్థితి ఏంట్రా బాబు ఇట్టా అయింది. చాలా కష్టంగా ఉంది. ఎవరికి రాకూడదు ఈ కష్టం. ఒక్క వారం గ్యాప్ ఇవ్వగానే ఎవడో వచ్చి గ్యాప్ ఫిల్అప్ చేస్తాడు చూసారా? హలో, కార్లో ఫోటో చూసాను సార్. ఫోన్ లో డీల్ చేసుకుందామా, తిన్నగా డీల్ చేసుకుందామా? స్వయంగానే కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? బీచ్ రిసార్ట్ లో ఉన్నాను, మనం తిన్నగా డీల్ చేసుకుందాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ యూ టు యూ వాట్ యూ వాంట్. 5 Star Brothers, I am waiting for you. హాయ్. ఏంటి సడన్ గా కాల్ చేసావు? ఎందుకు రమ్మన్నావు శివ? శివ, ఏమైంది? ఎందుకు చంటి పిల్లల్లా ఏడుస్తున్నావు? చెప్పు. నాకు సాయం చేస్తావా? ఏదైనా ప్రాబ్లమా? నాకే తెలియట్లేదు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు. అంత అయోమయంగా ఉంది. ఎవరో 2 వచ్చారు, డబ్బు అడుగుతున్నారు. ఆల్రెడీ నా కంపెనీ ఓనర్ నేను కారు అమ్మేశానని చెప్పి కారు తీసుకున్నాడు. యామినికి మెడికల్ ఎమర్జెన్సీ, తనకి వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? దానికి 25 లక్షలు కావాలి. ఎవరిని అడిగినా ఏమీ. ఎందుకు నాతో చెప్పలేదు? ఎందుకే నువ్వు మూడౌట్ గా ఉంటున్నావా? ఆపరేషన్ చేయాల్సినంత సీరియస్ ఏంటి దానికి? డబ్బేగా కావాల్సింది, నేను తీసుకొస్తాను.